హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కిరణ్ ఫ్రమ్ టీఎఫ్పిసి. బేసిక్గా మనం తిందాంరా, బొజ్జ పెంచిపో ఇటువంటి పేర్లు చూసినప్పుడు కొత్త కొత్త రెస్టారెంట్ అనుకుంటాం. ద సేమ్ వే రీసెంట్గా బకాసుర రెస్టారెంట్ అనేసి ప్రవీణ్ గారు పెడుతున్నారని చెప్పేసి ఒక చిన్న బజ్ అయితే వచ్చింది. కానీ ఈ రోజు తెలిసింది ఏంటంటే అది బకాసుర రెస్టారెంట్ అనేది సినిమా పేరు అని చెప్పేసి, దట్ మెయిన్ లీడ్గా ప్రవీణ్ గారు యాక్ట్ చేస్తున్నారని చెప్పి. అది వాళ్ళు రిలీజ్ చేసిన పోస్టర్ ఏదైతే ఉందో దీన్ని చూస్తుంటే ఎలా ఉందంటే ప్రవీణ్ గారు ఆయన ఫ్రెండ్స్తో కలిసి ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే ఒక హౌస్ ఒకటి రెంట్కి తీసుకున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఆల్రెడీ హాంటెడ్ హౌస్. ఆ హాంటెడ్ హౌస్ అవడం వల్ల వాళ్ళకి తెలియకుండా లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ రెస్టారెంట్ స్టార్ట్ చేసే లోపే వాళ్ళకి మ్యూజిక్ స్టార్ట్ అయింది. ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ ఉన్న గోస్ట్ ఏదైతే ఉందో వీళ్ళని హాంట్ చేస్తూ నన్ను సాటిస్ఫై చేయడం కాదు, ఫుడ్ పెట్టి నాతో పాటు పోటీగా ఎవరైనా తింటే కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టను అనే కాన్సెప్ట్తో వాళ్ళకి ఇవ్వడం వల్ల ఆ ఛాలెంజ్ ఇచ్చి దాని ద్వారా అప్పుడు నన్ను నాకు పోటీ ఇచ్చి మీరు నిలబడినప్పుడు నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతాను అన్నందుకు గాను ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేస్తూ వీళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. సో ఆ కాన్సెప్ట్ ఈ సినిమా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఈవెన్ ఈయన ఎక్స్ప్రెషన్ కానీ ఆ బండి కానీ చూస్తే అర్థమవుతుంది. బకాసుర అనే పర్సన్ బేసిక్గా బండెడు ఫుడ్ తింటాడని చెప్పేసి ఒక సామెత అయితే ఉంది. సో ఇన్ ద సేమ్ వే ఇప్పుడు వీడి కోసం బండెడు వదిలిపెట్టాలని చెప్పేసి ఆయన చిరాగ్గా ఉండుతున్నట్టుంది. సో అదనమాట కాన్సెప్ట్. ఈ చిత్రం గురించి మీకు ఏమైనా ఆల్రెడీ కొన్ని ఎస్టిమేషన్స్ లైక్ ఈ స్టోరీ గురించి ఏమైనా ఒక ఐడియా ఉంటే దాన్ని #బకాసుర రెస్టారెంట్ అనే హ్యాష్ట్యాగ్తో మీ కాన్సెప్ట్స్ కూడా మీ సోషల్ మీడియా పోస్టుల ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.